కార్తీక మాసంలో ఎంతో పుణ్యాన్నిచ్చే అజామీలుడి కథ. ఒకప్పుడు అజామీలుడు అనే బ్రాహ్మణుడు కాశీ ప్రాంతంలో నివసించేవాడు. అతడు చిన్ననాటి నుండే చాలా వినయ విధేయతలతో ధార్మికంగా ధర్మంగా బ్రతికేవాడు. ప్రతిరోజు పూజలు, జపాలు, యజ్ఞాలు చేస్తూ బ్రహ్మచర్యాన్ని ఎంతో నిష్టగా కాపాడుతూ ఉండేవాడు. ఒకరోజు అతని జీవితమే మారిపోతుంది. ఒకసారి అతను అడవిలో కట్టెలు కొట్టుకొని రావడం కోసం వెళతాడు. అదే దారిలో కట్టెలు కొట్టుకొని వస్తున్నప్పుడు ఒక వేశ్యను చూస్తాడు. ఆమె అందానికి అతను ఆకర్షితుడై ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ఆమెతో గడపటం కోసం ఆమెను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. అయినా సరే ఆమె ఇలా అంటుంది, మీ జీవితం వేరు, నా జీవితం వేరు. అయినా సరే మీరు నన్ను వివాహం ఆడదలుచుకుంటే ఈ యజ్ఞయాగాదులు, పూజలు అన్నీ ఆపేసి మా పితరులు చేసిన దొంగతనాలే చేస్తూ మీరు నన్ను పోషించాలి అని అంటుంది. దానికి కూడా అజామీలుడు ఒప్పుకుంటాడు. ఆమె అందానికి మోహితుడై ఆకర్షితుడై అతడు ఆమెను వివాహం చేసుకొని ఆమెతో జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆమె ద్వారా అజామీలునికి 10 మంది పిల్లలు కలుగుతారు. 10 మంది పిల్లల్లోనూ చిన్నవాడికి నారాయణ అని పేరు పెడతాడు. అతడు భార్యాబిడ్డలను పోషించటం కోసం చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేస్తూ తన జీవితం అంతా గడపసాగారు. ఇలా కాలక్రమేణా తన జీవితం అంతా గడిచిపోయి వృద్ధాప్యం వచ్చే ముందుగా అతని ఆత్మ సంకల్ప బలం దెబ్బతిని తను మంచాన పడతాడు. దాంతో చిన్న కొడుకైన నారాయణుడి మీద ప్రేమతో ఎంతసేపు నారాయణ 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 అంటూ పిలవసాగాడు. అలా పిలుస్తూ పిలుస్తూ కొన్ని రోజులకు మరణ దశలోకి చేరుకున్నాడు అజామీలుడు. అతని భార్య కానీ మిగిలిన పిల్లల్ని కానీ అతను ప్రేమగా పట్టించుకోలేదు. కానీ ఈ చిన్న కొడుకైన నారాయణుడి మీద అమితమైన ప్రేమతో మంచినీళ్లు కావాలన్నా, ఏ పని కావాలన్నా అజామీలుడు నారాయణ 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 అని పిలవటం బాగా అలవాటు చేసుకుంటాడు. దాంతో కార్తీక మాసంలో ఒక రోజున అజామీలుణ్ణి తీసుకొని వెళ్ళడం కోసం యమదూతలు వచ్చారు. ఆ భయంతో యమదూతల్ని చూసిన అజామీలుడు తన చిన్న కుమారుడి పేరు చూస్తూ ఆ పిల్లవాడిని వదిలి వెళ్ళలేక నారాయణ నారాయణ అంటూ పిలుస్తాడు. దాంతో యమదూతలు ఆ నారాయణుడి పేరు వినగానే వారికి కొంచెం భయం అనిపించి అక్కడి నుంచి యమదూతలు వెంటనే వెళ్ళిపోతారు. ఆ తర్వాత విష్ణుదూతలు వచ్చి అజామీలుడి ప్రాణాన్ని తీసుకెళ్లాలనుకున్న యమదూతల్ని ఆపి ఇతను చావు కాలంలో నారాయణ నామస్మరణ చేత ఇతని పాపాలన్నీ పోయి ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు. చివరి దశలో నారాయణ నామస్మరణ చేత అతనికి పాప విమోచనమైంది. కాబట్టి ఇతను పుణ్యాత్ముడు, మీరు ఇతన్ని తీసుకుని వెళ్ళడానికి వీలు లేదని యమదూతల్ని పంపించేస్తారు విష్ణుదూతలు. విష్ణుదూతలు అజామీలుణ్ణి నీకేం కావాలి అని అడగగా నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. తిరిగి నా జీవితాన్ని నాకు ఇచ్చారంటే నేను ఆ విష్ణు సేవలో తరించాలనుకుంటున్నాను అని అతను చెప్పడం వలన వారు అజామీలుని మరణం తప్పించి అతన్ని మళ్ళీ ధర్మపరాయణుడిగా చేస్తారు. దాంతో అజామీలుడు మరణాన్ని జయించి జపం ధ్యానం చేస్తూ నారాయణ సేవలో తరించి చివరికి మోక్షాన్ని పొందుతాడు. ఈ కార్తీక మాసం నారాయణ నామం వలన మోక్షాన్ని పొందవచ్చు.